2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అండి. శని వక్రించడం అంటే ఏంటి? దీని ప్రభావం నక్షత్రాల వారీగా ఎలా ఉంటుంది? అండ్ దాంతోపాటు ఈ సమయం పాటు చాలామంది కూడా ఎవరైతే నక్షత్రం వారీగా మనం మాట్లాడుకుంటాం వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. శని వక్రించడము మేజర్గా ఏమిటంటే శని వక్రించడము అంటే రివర్స్ మోషన్లో ఆ గ్రహము వెళ్తోంది అని ఒక అర్థంగా మనం భావిస్తూ ఉంటాం. కానీ నిజానికి ఖగోళంలో కానీ సౌర కుటుంబంలో కానీ ఏ గ్రహము కూడా రివర్స్ మోషన్లో వెళ్ళడం అనేటువంటిది మన కంటికి మనకి కనబడదు ఎక్కడ కూడా. మరి ఏంటి వక్రము అని అంటే, ఎప్పుడైతే గ్రహాలు తమ తమ కక్షల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయో ముందు వెనుక ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రయాణం అనేటువంటిది వాటి యొక్క గమన శక్తి భిన్నమైన మార్పులకు గురైనప్పుడు వెనకాల ఉండేటువంటి గ్రహము కాస్త స్లోగా మూవ్ అవ్వడం లాంటి ఈ మార్పుల వల్ల దాన్ని వక్రించడము అనేటువంటి దానిగా మనం చూస్తూ ఉంటాం. నిజానికి ఈ వక్రము అనేటువంటిది ఒక భ్రాంతి మాత్రమే. అయితే ఈ శని అనేటువంటి ఆయన జనరల్లీ ఎలాంటి వాళ్ళు అంటే మనందరికీ తెలిసిందే, ఒక నిబద్ధత, తర్వాత ఒక క్రమశిక్షణ, తర్వాత ఒక కర్తవ్యము, ఒక బాధ్యత, ఒక డెడికేషన్, డిటర్మినేషన్, ఇలాంటివన్నీ డిసిప్లిన్, ఇవన్నీ కూడా కలగలిసినటువంటి ప్లానెట్ శనిగ్రహము. నిజానికి మనం శని అనేటువంటి ఆయన్ని ఏలినాటి శని వచ్చినప్పుడు అప్పుడు చాలాసార్లు సందర్భాల్లో తిట్టుకుంటూ ఉంటారు. అది చాలా తప్పండి. శని కనుక యోగించారు అంటే వాళ్ళ లైఫ్ అనేటువంటిది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎవరి సహాయ సహకారములు కూడా అవసరం లేకుండా వాళ్ళంతటా వాళ్ళే నిలబడగలిగేటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళగా వాళ్ళు ఎదగగలుగుతారు. అది శని అంటే. సో మేజర్గా ఇప్పుడు శని అనేటువంటి ఆయన మందగమనుడుగా శాస్త్రం చెబుతోందండి. అంటే స్లో మూవింగ్ ప్లానెట్ అనమాట. రిజల్ట్స్ కూడా అలాగే స్లోగా, పనులన్నీ స్లోగా వెళ్తూ ఉంటాయి, డబ్బులు స్లోగా వస్తుంటాయి, ప్రమోషన్ స్లోగా వస్తుంది, పెళ్లి స్లోగా అవుతుంది. కానీ ఎప్పుడైతే వక్రిస్తారో భిన్నమైన మార్పులకి కలిగి ఫాస్ట్ రిజల్ట్స్ అనేటువంటి వస్తాయి, ఇమీడియట్ యాక్షన్స్ ఉంటాయి ప్రతి దాంట్లోనూ. అది మంచైనా చెడైనా ట్రాన్స్ఫర్లు ఫాస్ట్గా అయిపోతాయి, ఉద్యోగం ఫాస్ట్గా వచ్చేస్తుంది, పెళ్లి ఫాస్ట్గా అయిపోతుంది, ఉద్యోగం ప్రతి దాంట్లోనూ కూడా ఇమీడియట్ యాక్షన్స్ వచ్చేటువంటిది శని వక్రించినప్పుడు. అది గోచారంలో అయినా పర్సనల్ చాట్లో అయినా. సో ఇక్కడ జరిగినటువంటి మార్చి 30వ తారీఖు దగ్గర అండి, శని ఎప్పుడైతే మీనరాశిలోకి ఎంటర్ అయ్యారో అప్పటి వరకు ఏలినాటి శనిలో ఉండేటువంటి మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని విడిపోయింది. కుంభ, తర్వాత మీన, తర్వాత మేషరాశుల వాళ్ళకి ఏలినాటి శని అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ నడుస్తోంది. తర్వాత మిథున రాశి వాళ్ళకి కంటక శని ప్రారంభమైంది, సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమైంది, ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. ఇప్పుడు ఈ శని వక్రించడం మూలాన మీనంలోంచి కుంభంలోకి ఆయన యొక్క ప్రయాణము పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాల గుండా ప్రయాణం అవుతుండడం మూలాన కుంభరాశిలో శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో అలాంటి ఫలితాలు కూడా ఇస్తారు. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి కంటక శని యాక్టివేట్ అవుతుంది, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని యాక్టివేట్ అవుతుంది, వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని యాక్టివేట్ అవుతుంది. అలాగే మకర రాశి వాళ్ళకి కూడా మళ్ళా ఏలినాటి శని యొక్క ప్రభావము ఈ 4 మాసాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఎప్పటి వరకు? జూలై 18వ తారీఖు మొన్న జరిగినటువంటి దాని నుంచి మనం ఆల్రెడీ మాట్లాడుకుంటూ ఉన్నామండి ఈ విషయంలో. నవంబర్ 27వ తారీఖు వరకు సుమారుగా 140 రోజుల పాటు 4.5 మాసాలు ఈ శని వక్రము అనేటువంటిది కలగడం జరిగింది. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చాలా భిన్నమైన మార్పులు ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి అన్ని విధాలుగా కలుగుతోంది. కాబట్టి ఒక్కొక్కటి మనం ఎలా ఉంటుంది అనేటువంటిది చూద్దామమ్మా. మరి చిత్త నక్షత్రం వారికి శని వక్రించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఉమా గారు? తప్పకుండా అండి. చిత్తా నక్షత్రం అనేటువంటిది 1, 2 పాదాలు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటే 3, 4 పాదములు తులారాశిలో సంచారం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మేజర్లీ ఈ కన్యా రాశిలో ఉండేటువంటి 1, 2 పాదం చిత్తా వాళ్ళకి రాజయోగము అని చెప్పొచ్చండి 100%. అండ్ ఈ చిత్తా 3, 4 పాదం తులారాశిలో ఉన్న వాళ్ళకే కాస్త ఇబ్బందులు అనేటువంటి క్రియేట్ అవుతాయి అని చెప్పచ్చు. 2 కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్తా నక్షత్రం 1, 2 పాదంలో సంచారం చేసేటువంటి వాళ్ళకి శని మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి ఆయన 7వ స్థానంలోకి వెళ్ళడం జరిగింది, అంటే మీన రాశిలోకి. సో దీనివల్ల ఏం జరుగుతుంది, అప్పటి వరకు మార్చి 30 వరకు కూడా వీళ్ళకి శని చాలా బాగా యోగించారండి 6వ స్థానంలో కాబట్టి. కానీ అప్పటి నుంచి కాస్త ఈ శని బలము అనేటువంటిది తగ్గింది. మళ్ళీ ఇప్పుడు శని వక్రించడం మూలాన కుంభరాశిలో శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారో అలాంటి వచ్చే అవకాశం ఉంటుంది. దాని మూలాన ఈ యొక్క కన్యారాశిలో ఉండే 1, 2 చిత్తా వాళ్ళకి రాజయోగం మళ్ళీ పడుతోంది అని చెప్పచ్చు. ఎలాంటి విషయాల్లో రాజయోగం పడుతుంది? నెంబర్ 1 ఏంటి అంటే ఆరోగ్య సమస్యలు అనేటువంటివి తగ్గుతాయి.
మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. వెన్నుపూసకి సంబంధించి, బ్లడ్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి, డెంటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి వీటన్నిటి విషయాలతో పాటుగా బంధువులతో శత్రుత్వము, మీ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళే మీకు శత్రువులు అవుతారు, ఇలాంటివి ఉంటాయి జనరల్లీ అని మనం చెప్పుకున్నాం. సో అలాంటి విషయాల్లో ఈ 4 మాసాల్లోనూ వీళ్ళకి గొప్ప ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది. చాలా బాగుంటుంది. అంటే ఫ్రీ అయిపోతారనమాట. అవన్నీ హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి, మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఫ్యామిలీలో ఇష్యూస్ అనేటువంటివి తగ్గుతాయి, అన్నీ బాగుంటాయి. అంటే గొప్ప విషయం చెప్పుకోదగ్గది ఏంటి అంటే, మీ లైఫ్లో మీ యొక్క తప్పు ఒప్పుల్ని మీరు గుర్తించి లోటుపాట్లను సరిచేసుకునేటువంటి గొప్ప అవకాశాన్ని శని మీకు ఇచ్చారని చెప్పచ్చు. అంటే ఉన్నటువంటి సమస్యలను రీసాల్వ్ చేసుకుని రీస్టార్ట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క ఆహార అలవాట్లు మార్చుకోవడం, హెల్దీగా ఎక్సర్సైజ్ అనేటువంటిది స్టార్ట్ చేయడం హెల్దీగా ఉండడానికి, తర్వాత మీ తప్పు ఉంటే క్షమించమని కోరడం, ఇవి చాలా గొప్ప లక్షణాలు. ఇలాంటివన్నీ కూడా ఇక్కడి నుంచి మీకు స్టార్ట్ అవుతాయి. ఈ 4 మంత్స్ కూడా చాలా బాగుంటుంది. 4 మంత్స్ తర్వాత మీ యొక్క దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే మేజర్గా వీటితో పాటుగా ఇంకేంటి, రుణ బాధలండి. అప్పులతో బాధపడేటువంటి వాళ్ళు, శత్రువులతో బాధపడేటువంటి వాళ్ళకు ఉపశమనం ఉంటుంది. అప్పులతో బాధపడేటువంటి వాళ్ళకి అన్నీ క్లియర్ అయిపోయి ఏదైనా ఒకటి ప్రధానంగా ఒకటి పెట్టుకుందాం, ఇవన్నీ వద్దు మనకి అని ఒక నిర్ణయం తీసుకొని దానికోసం పరిగెట్టి ఎలాగైనా అప్పు తీర్చాలి అనేటువంటి కసి పట్టుదలతో పరిగెట్టి ఈ 4 మంత్స్లో చాలా వరకు మీరు తీర్చేస్తారు. తరువాత శత్రువుల మీద పై చేయవడం లేదా శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునేటువంటి చాకచక్యాన్ని ప్రదర్శించేటువంటి తెలివితేటలు ఈ 4 మాసాలు ఆ పరిస్థితులు కూడా క్రియేట్ అవుతాయని చెప్పచ్చు. అయితే మీకు ఇంకా మనం సవిస్తరంగా మాట్లాడుకుంటే కనుక ఈ శని అనేటువంటి ఆయన 3 దృష్టిలు కలిగి ఉంటారండి. 3, 7, 10. అది వృషభ, కన్య, ధనస్సు రాశులు అవ్వడం మూలాన చిత్తా నక్షత్రం 1, 2 పాదం వాళ్ళకి మేజర్గా ఫస్ట్ 9వ స్థానమైనటువంటి వృషభ రాశి యాక్టివేట్ అవ్వడం మూలాన ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కనబడుతుంది. మీకు ఉద్యోగం లేదని ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు, లేకపోతే శని బలం లేదని డిసప్పాయింట్ అవ్వద్దు. ఈ 4 మంత్స్లో మీరు ఉద్యోగం కొట్టి తీరుతారు. 100% సక్సెస్ వస్తుంది. మీ ఇంట్లో ఉండేటువంటి తండ్రితో ఉండేటువంటి ద్వేషము, వ్యతిరేకత ఇవి కూడా సాల్వ్ అయిపోతాయి. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తి కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ మీ చార్ట్లో, పర్సనల్ చార్ట్లో బలం ఉండాలి, బాగా చూసుకోండి. అయితే హెల్త్ మాత్రం ఇంకొక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? శని యొక్క 7th ఆస్పెక్ట్ అయినటువంటి కన్యా రాశి మీకు లగ్నం అవుతోంది కాబట్టి, 1 అవుతోంది కాబట్టి వైవాహిక జీవితంలో అంటే మీకైనా రావచ్చు, మీ భార్య లేదా మీ భర్త స్పౌస్కైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు. 100% వేరే కేర్ఫుల్గా ఉండండి. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది? ENT ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, బయటకి చెప్పుకోలేనటువంటి గుప్త రోగం అనేటువంటివి ఈ 4 మంత్స్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 4 మంత్స్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే మేజర్గా 10th ఆస్పెక్ట్ అయినటువంటి ధనస్సు రాశి మీకు 4th హౌస్ అవ్వడం వలన ఈ మనం ముందు చెప్పుకున్నటువంటి మీకు ఇలా మంచి జరుగుతుంది, ఉద్యోగం వస్తుంది, ప్రతిదీ కూడా చాలా డిలే అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే నవంబర్ 27th వరకు ఉంది కదా, అక్టోబర్ ఎండింగ్లోనో నవంబర్ స్టార్టింగ్లోనో ఇలా వస్తాయన్నమాట. అది కూడా మీ చార్ట్ బలంగా ఉండాలి. సో అప్పుడు ఏం చేయాలి? మీరు శని అనేటువంటి ఆయన మీకు బాగా యోగించడం కోసము, ఇంకా మీకు ఫేవరబుల్గా మారడం కోసం ఈ టైం అనేటువంటిది మీకు ఒక సువర్ణ అవకాశం లాంటిది. కాబట్టి ఎవ్రీ శనివారము, ఎవ్రీ సాటర్డే నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయించండి, తైలాభిషేకము. ప్రతి శనివారము హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. మీకు శక్తి ఉంటే సుదర్శన హోమం చేయించండి. మీకు ఇంకా శక్తి ఉంటే మన్యు సూక్త పారాయణ హోమం చేయించండి. లేదు అనుకుంటే శనికి జపము, తర్పణము, పారాయణ, అర్చన, అభిషేక హోమం అవన్నీ చేయించండి. తరువాత చిత్తా నక్షత్రం 3, 4 పాదం వాళ్ళకి మనం చూస్తే అండి, మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి వీళ్ళకి శని అనేటువంటి ఆయన 6th హౌస్లోకి వెళ్ళడం వల్ల చాలా బాగుంది. కానీ ఈ వక్రించడం వలన మళ్ళీ 5th హౌస్లో ఉండేటువంటి ఫలితాలు కూడా వస్తాయి. దీనివల్ల ఏం కలుగుతుంది? ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. తరువాత మేజర్గా సంతాన సమస్యలు అనేటువంటివి తలెత్తుతాయి. ఉన్నత విద్యలో ఆటంకాలు రావడం జరుగుతుంది. నడవడిక అంటే మీ యొక్క బిహేవియర్లో చాలా చేంజెస్ రావడం కానీ ఇలాంటివన్నీ కూడా కలిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. వెరీ కేర్ఫుల్గా ఉండండి. అయితే మీకు ఈ శని అనేటువంటి ఆయన వక్రించి ఉండడం మూలాన 3, 7, 10 ఈ 3 హౌసెస్, 3 ఆస్పెక్ట్స్ అనేటువంటి వీనికి ఉండడం మీకు మేజర్గా ఏమవుతుంది? 8వ స్థానమైనటువంటి వృషభం యాక్టివేట్ అవుతుంది. సో దీని మూలాన ఏం చేయాలి? ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఫైనాన్షియల్ డౌన్ రాకుండా జాగ్రత్త పడాలి. ఎలా పడాలి? ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దు. అప్పుగా కావచ్చు, సహాయంగా కావచ్చు, ఎవరికి ఇవ్వద్దు. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని బయటికి ఎక్స్పోజ్ చేయొద్దు. అనవసరంగా డబ్బంతా కూడా కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి.
తర్వాత ఇంకొకటి ఏంటి, 12వ స్థానమైన కన్య యాక్టివేట్ అవుతుంది. దీని మూల లీగల్ లిటిగేషన్స్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. డబ్బులు ఊరికనే విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది, అవమానపడే అవకాశం ఉంటుంది, అనుమానపడే అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా కోర్టు సమస్యలు లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. వేరే కేర్ఫుల్గా ఉండండి. 4 months మీరు సేఫ్గా ఉంటే అదే చాలు. తర్వాత 3rd హౌస్ అయినటువంటి ధనస్సు యాక్టివేట్ అవుతుంది. దీని మూలాన ఒక గొప్ప విషయం ఏంటి అంటే మీ కెరీర్లో తెలియనటువంటి గ్రోత్. మీరు ఒక సక్సెస్ఫుల్ కెరీర్ లీడ్ చేయడానికి ఇక్కడి నుంచి మీరు ఒక మెట్టు పైకి ఎక్కుతూ కష్టం అనేటువంటిది పడుతూ మీ యొక్క డెడికేషన్ దాని మీద చూపిస్తూ ఒక గొప్ప విజయాన్ని చూసే అవకాశం ఉంటుంది. అంటే మీరు కష్టపడడానికి సంసిద్ధులై ఉంటారనమాట. అన్ని ఆస్పెక్ట్స్లోనూ కూడా మీరు ఎక్కడా కూడా నేను తగ్గకూడదు, ప్రతి దాంట్లోనూ కష్టపడాలి అనేటువంటి తత్వం ఇక్కడి నుంచి 4 monthsలో మీకు బాగా డెవలప్ అవుతుంది. అదే మీకు విజయానికి ఒక అద్భుతమైనటువంటి మార్గంగా కనబడుతుంది. అది చాలా బాగుంది. చుట్టుపక్కల ఉండేటువంటి కొలీగ్స్తో కావచ్చు, ఆర్ లేకపోతే ఆ ఆఫీస్ క్రైటీరియాలో మీకంటూ సపరేట్గా ఒక గుర్తింపు రావడం, మీ టాలెంట్ని చాలామంది మెచ్చుకోవడం, ఇలాంటివి చూసే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా చిత్త 1, 2, 3, 4 పాదం వాళ్ళకి కూడా ఈ విధంగా మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉన్నాయండి. అయితే ఎనీవన్, నేనైనా మీరైనా ఎవరైనా సరే పర్సనల్ చార్ట్లో శని బాగున్నారు అనుకోండి, ఆయన ఇచ్చేటువంటి ఎనర్జీ కావచ్చు, ఆయన ఇచ్చేటువంటి రాజయోగం కావచ్చు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. దాన్ని మనం వర్ణించలేము. చాలా ఫాస్ట్గా ఎనర్జీ మూవ్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు. సో అలాగా మీ చార్ట్ చూసుకుని అక్కడ ఏదైనా దోషం ఉంటే కనుక రెండిటికి కలిపి శాంతి పరిహారములు ఆచరించండి. ఏ దోషము అక్కడ లేదనుకోండి, మీరేమీ భయపడాల్సిన పని లేదు. చిన్న శ్లోక పారాయణ, మంత్రానుష్ఠానం ఇలాంటివి సరిపోతాయి మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్ళడానికి. సో ఏమీ పర్వాలేదు, మీ పర్సనల్ చార్ట్ చూసుకుని ముందుకు వెళ్ళండి, అద్భుతమైన ఫలితాలు చూస్తారు. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా శని వక్రించడం వల్ల కావచ్చు, లేదంటే ఇంకా ఇతర సమస్యతోటి ఎవరైనా కూడా ఎదుర్కొన్నప్పుడు ఆస్ట్రాలజీ పరంగా రెమెడీ చేయించుకోవాలి అన్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మ. మనం ఇప్పుడు మాట్లాడుకునేటువంటి అంశములన్నీ కూడా గోచారానికి సంబంధించినవండి. కానీ మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీకు మాత్రమే మీ కర్మానుసారైనా వచ్చినటువంటిది కాబట్టి మీరు ఎలాంటి సందర్భాల్లో ఇబ్బందులు పడేటువంటిది ఉంది, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి కర్మ ఉండడం వల్ల మనం ఏ సమస్యలు ఇరుక్కుంటామో దానికి సంబంధించి ఎలాంటి పూజలు చేసి ఆ కర్మని ప్రాయశ్చిత్తం చేసుకుని ముందుకు వెళ్ళాలి, ప్రతిదీ కూడా మీ జన్మ కుండలిలో తెలుస్తుంది. సో ఎవ్రీథింగ్ అన్నీ కూడా అండి. అయితే మీ జన్మ కుండలి ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే కనుక, అనుకుంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జన్మ కుండలి చూసిన తర్వాత నవాంశ, దశాంశ ఎవ్రీథింగ్ అన్నీ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ, చాలామందికి నేను ఇదవ్వాలి అదవ్వాలని కోరికలు ఉంటాయండి. ఏ మార్గంలోకి వెళ్ళాలో తెలియదు, అసలు నిజంగా అవుతానో లేదో తెలియదు, లైఫ్ని రిస్క్లో పెడుతున్నానని ఒక భయం ఉంటుంది. అలాంటి వాళ్ళైనా, హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి తీవ్రంగా ఉండి ఎలాంటి రెమెడీ ఫాలో అవ్వాలో తెలియటువంటి వాళ్ళకైనా ఖచ్చితంగా మీరు జాతకం తీసుకురండి. మీకు ఒక ప్రాపర్ రెమెడీ అనేటువంటి చెప్తాను. ఏవైనా దోషాలు ఉంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.